ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణ క్రియేషన్స్ 258 అండి. ఈరోజు నేను ఇన్స్టెంట్గా పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా చల్లగపిక్కలు, శనగపప్పు, అలాగే గుండుపప్పు, పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి, ఆవాలు తీసుకోవాలండి. రైస్ కొంచెం ఇలా మనం విడిగా మొత్తం తీసుకొని పొడి పొడిలాడుతూ పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకుందాం. చూడండి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అలాగే ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇవి చూడండి, మిగతా పప్పు దినుసులు అన్నీ కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం వేగాలండి. ఇవి చూడండి, ఇది కొంచెం వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనకి పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇందులోని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది బాగా వేయించుకోవాలి, కొంచెం వేగాలి. ఇవో చూడండి, బాగా వేగాలి. ఇవి కొంచెం లైట్ కలర్ మారితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చింతపండు కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఇది కొంచెం బాగా మొగ్గుగా పిసుకోవాలన్నమాట మనం. ఇవి చూడండి ఫ్రెండ్స్, లైట్గా కలర్ మారింది కదా. మేము ఆయిల్ చాలా తక్కువ వాడతామండి. ఇది చూడండి, ఇది కొంచెం వేగింది కదా. ఇది రైస్లో పెట్టిన గరిట అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా వేగిపోయి కదా. చూడండి, చక్కగా వేగాయి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇంకా రైస్లో కూడా సరిపోద్ది కదా. ఇంకా నేను ఉప్పు ఇంకేం వేయట్లేదు, ఇదే ఉప్పు. సరిపోతే కొంచెం రైస్లో వేసుకోవచ్చు. పసుపు వేసుకుందాము. పసుపు వేసుకుందామండి. సరిపోతుందండి. ఇలా గ్రేవీలా రావాలి. ఇలా చూడండి, కలుపుకోవడానికి బాగుండేటట్టు ఇలా గ్రేవీలో వస్తే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మంట హైలో పెట్టుకొని కొంచెం ఉడికితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా చూడండి, అయిపోయింది. పులుపు ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్. దీన్ని మనం రైస్లో వేసుకుందాము. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఈ పులుపు రైస్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి రైస్లోని. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చివరిగా ఆయిల్ వేసుకుందాము. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ కాదు, కొంచెం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇవి చూడండి ఫ్రెండ్స్, చివరిగా నిమ్మరసం పిండేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్గా పులిహోర రెడీ అయిపోయిందండి. పిక్కలు లేకుండా తీసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా పులిహోర. పసుపు, ఇది ప్యాకెట్ పసుపు వల్ల పెద్దగా కలర్ లేదు. ఇంట్లో వాడిన పసుపు అయితే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. కొమ్ములు ఆడిస్తాను కాబట్టి. మా వారు అప్పుడే తినేస్తున్నారు. మా వాళ్ళు తింటున్నారు. ఎలా ఉందో చెప్పండి. వాసు, నువ్వు ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.